హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాదం ఆయిల్ యూజ్ చేయడం వల్ల మన చర్మానికి ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకుందాం. బాదం ఆయిల్ అప్లై చేయడం వల్ల మన ఫేస్ మీద ఉన్న పింపుల్స్ వల్ల వచ్చిన మచ్చలు మరియు డార్క్ సర్కిల్స్ అన్నీ తొలగిపోతాయి. మరియు మన స్కిన్ అనేది చాలా తేమగా, తాజాగా మరియు స్కిన్ వైట్నింగ్గా, గ్లోగా కూడా అవుతుంది. ఇప్పుడైతే మనం బాదం ఆయిల్తో కొన్ని టిప్స్ అయితే తెలుసుకున్నాం. ఈ టిప్స్ ఎందుకంటే మన స్కిన్ హెల్తీగా అండ్ వైట్నింగ్గా అవడానికి ఈ టిప్స్ అనేవి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడైతే ఆ టిప్స్ ఏంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా కొద్దిగా బాదం నూనెను పాలు లేదా పెరుగుతో కలిపి ముఖానికి ప్యాక్లా అప్లై చేయండి. ఇలా అప్లై చేసిన ప్యాక్ని 30 మినిట్స్ తర్వాత వాటర్తో తడి చేసుకుంటూ మసాజ్ చేసుకుంటూ ఫేస్ వాష్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఫేస్ అనేది చాలా కాంతివంతంగా మారుతుంది మరియు పింపుల్స్ వల్ల వచ్చిన మచ్చలు మరియు డార్క్ సర్కిల్స్ అనేవి తగ్గుతాయి. సెకండ్ టిప్ ఏంటంటే నైట్ అంతా బాదం పప్పులను పాలలో నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న దాన్ని మార్నింగ్ మిక్సీ చేసేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్న దాంట్లో కొంచెం హనీ యాడ్ చేసి ఫేస్కి ఫేస్ ప్యాక్లా వేసుకుంటే స్కిన్ అనేది వైట్నింగ్గా అవుతుంది. ఇప్పుడు మూడో టిప్ అయితే తెలుసుకుందాం. కొంచెం పాలలో కొంచెం ఆయిల్ వేసి మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని శరీరానికి మరియు ఫేస్కి మొత్తం అప్లై చేసుకుని మసాజ్ చేసేసుకుని అరగంట తర్వాత స్నానం చేసినట్లయితే మీ స్కిన్ అనేది చాలా మాయిశ్చరైజింగ్గా ఉంటుంది. ఇప్పుడైతే ఫోర్త్ టిప్ గురించి తెలుసుకుందాం. రాత్రి పడుకునే ముందు కొంచెం బాదం ఆయిల్ని ఫేస్కి అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకోవడం వల్ల చర్మం అనేది పొడిబారకంగా మాయిశ్చరైజింగ్గా ఉంటుంది మరియు ఫేస్ మీద ఉన్న మచ్చలు డార్క్ సర్కిల్స్ కూడా చాలా వరకు తగ్గుతాయి. స్నానం చేసి వచ్చిన వెంటనే ఈ బాదం ఆయిల్ని స్కిన్కి అప్లై చేయడం వల్ల స్కిన్ అనేది చాలా మాయిశ్చరైజింగ్గా అండ్ తేమగా ఉంటుంది మరియు ఎండ నుంచి ఎటువంటి డ్యామేజ్ కాకుండా స్కిన్ అనేది కాపాడుతుంది. మంచి సన్ స్క్రీన్ లోషన్గా కూడా పనిచేస్తుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మట్టుకి మర్చిపోకండి.